ఖైరతాబాద్ కమిటీ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే నమస్తే నా పేరు వైస్ ప్రెసిడెంట్ అండి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ నుంచి. ఎట్లా ఏర్పాట్లు ఎలా చేశారు? ఏర్పాట్లు సంవత్సరం ఇంకా మెరుగుపరుస్తూ, ప్రతి సంవత్సరం కూడా మెరుగుపరుస్తూ, ఈసారి ఇంకా ఉత్తీర్ణంగా మనకి మా ఒక కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ దానం నాగేందర్ గారు దగ్గర ఉంటూ, మరి దాంతోపాటు ఈ యొక్క గవర్నమెంట్ సహకారంతో ఎక్కడ భక్తులకు కానివ్వండి, కమిటీకి కానివ్వండి, ఎట్లాంటిది ఏదేమి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి అన్ని దగ్గర ఉండి పట్టించుకొని చేసి, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పీడబ్ల్యూడీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా 24/7 సహశక్తుల ఈ 11 రోజులు అక్కడ వాళ్ళ ఒక కుటుంబాలని కూడా వదిలిపెట్టి అక్కడ చేయడంతోనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఈ ఖైరతాబాద్ వినాయకుడిని గంగమ్మ ఒడిలోకి మరి కాసేపట్లో చేరబోతున్నారు. ఫైనల్గా సక్సెస్ఫుల్గా జరిగింది అంటే దీనికి ఒక గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా. నిన్న కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, ప్రత్యేకంగా ఆయన కూడా మా ఒక గణేష్ ఉత్సవ్ కమిటీ 71 సంవత్సరాల చరిత్ర కూడా ఆయన సృష్టిస్తూ, దాంతోపాటు ఆయన చెప్తూ అన్ని ఏ వరంగా ఏర్పాట్లు కావాలన్నా మేము చేస్తాము, మా పరంగా గవర్నమెంట్ నుంచి అన్ని సహకారాలు మీకు ఉంటాయి అని చెప్పారు. ఆ మాట ప్రకారమే, ఆ కమిట్మెంట్ ప్రకారమే ఎక్కడ ఏమి లోటు లేకుండా, ఎక్కడ అడ్డంకులు లేకుండా ఆ ఒక్క నిజస్వరూప దేవుడు ఖైరతాబాద్లో 11 రోజులు సాక్షాత్తు కైలాసంలో నుంచి ఖైరతాబాద్లో దిగి వచ్చిన ఖైరతాబాద్ వినాయకుడిని ఈరోజు ఇప్పుడు మరి కాసేపట్లో గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు. ఎన్ని గంటలకు పొద్దున స్టార్ట్ అయింది రథయాత్ర? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ 6 o'clock అనేది స్టార్ట్ అవుతుంది, కానీ ఈసారి ఒక 1 hour లేట్ అయ్యింది. బట్ ఆన్ టైం, ఇంకా టైంకి ఒక ½ hour బిఫోరే ఇక్కడ మేము చేరుకున్నాము. ఎందుకంటే మేము లాస్ట్ 4-5 years నుంచి ఖైరతాబాద్ వినాయకుడు ఉండాలి, ఫస్ట్ నిమజ్జనం కావాలని చెప్పి కూడా అందరూ మాకు ఆఫీసర్స్ కానివ్వండి, అఫీషియల్స్ కానివ్వండి, జనాలకి ఎట్లాంటి ఏదేమి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇది ఒక టాస్క్ లాగా ఉన్నది. ఆ టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేటట్టు మేము కమిట్మెంట్ చేశాము. దాంతోపాటు ఒక 4 సంవత్సరాల కింద గవర్నర్ గారికి కూడా మేము మాట ఇచ్చాము, మట్టి వినాయకుడిని పెడతామని చెప్పి. ఈసారి కాదు, లాస్ట్ 3 years నుంచి కూడా మట్టి వినాయకుడిని 69 సంవత్సరాలు ఈసారి చేయడం జరిగింది. తగ్గించుకుంటూ అనేది కాదు, మేము ఆల్మోస్ట్ తగ్గించుకుంటూ 60 అడుగులకు వచ్చాము. కానీ జనాలందరూ కూడా ఖైరతాబాద్ అంటేనే పెద్ద వినాయకుడిని మీరు తగ్గించుకుంటూ రానికే మీరు ఎవరు అని చెప్పేసి ప్రశ్నించడంతో మేము ఆన్ అన్ యావరేజ్ 70 అడుగుల లోపు 70 అడుగులు ఇంచుమించుగానే మేము మెయింటైన్ చేస్తూ వస్తున్నామండి. ఇప్పుడు వీళ్ళ సహకారం ఇట్లా జిహెచ్ఎంసీ పోలీసుల సహకారం వాళ్ళు అన్ని విధాలలో రాత్రి పగలు ఎక్కడ ఏదేమి లోటు లేకుండా అన్ని విధాల సహకారం ఉన్నది కాబట్టి మేము ఈరోజు మా ఉత్సవ కమిటీకి ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళ సహకారం ఉన్నది కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మేము ఇక్కడ తీసుకురాగలిగినాము. దాంతోపాటు ఏ భక్తునికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఇప్పుడు మా వెనకాలని 2 అంబులెన్స్లు, 4 మెడికల్ క్యాంపులు అన్నీ కూడా మాతో పాటు ఉన్నాయి. మాకు సహకారం అనేది సక్సెస్ఫుల్గా అందరికీ ఉంది. మేము మరోసారి మా ఒక రేవంత్ రెడ్డి గారికి మరియు గవర్నమెంట్ అందరు అఫీషియల్స్కి, అన్అఫీషియల్స్కి చాలా ధన్యవాదాలు, మేము కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాము. ఎన్ని గంటలకు నిమజ్జనం కాబోతుంది? మాకు వచ్చేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 11:30 అవుతుంది. అరౌండ్ 12:30 నుంచి మనం ఇప్పుడు ఇక్కడ రావడము, దాంతోపాటు లాస్ట్ కలశ పూజ నిన్న జరిగిపోయింది. 12ంటికి అక్కడ కలశం కదిలించినాక వెల్డింగ్ వర్క్స్ కూడా అన్నీ కూడా స్టార్ట్ చేసేసి మార్నింగ్ కూడా ట్రాలీకి ఎక్కించారు. ఇప్పుడు లాస్ట్ ఇంకొక ½ hour 45 minutesలో ఇక్కడికి చేరుకోబోతుంది. దాని తర్వాత ఒక కలశ పూజ ఉంటుంది, అది లాస్ట్ పూజ వినాయకునికి. ఆల్మోస్ట్ ఒక 1 hourలో ఇంకా నిమజ్జనం ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అనేది ఉన్నది. మా ఒక దానం నాగేందర్ గారు ఎంబడే ఉన్నారు. ఆ ఖైరతాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా ఆయన నడుస్తూ, దాంతోపాటు అంగవంగ వైభవంగా ఆడుతూ పాడుతూ నృత్యాలతో, తమలబాజలతో అన్నిటితో పాటు వారు కూడా వస్తూ ఉన్నారు. మాకు దాంతోపాటు మా సిపి గారు కూడా వస్తారు, ప్రతిసారి కూడా లాస్ట్ టైం కూడా వచ్చారు సిపి గారు ఇక్కడికి. సిపి గారు మరి దాంతోపాటు మా జిహెచ్ఎంసీ మేయర్ గారు కూడా వచ్చే అవకాశం అనేది ఉన్నది. దాంతోపాటు ఇంకా వేరే ముఖ్య నేతలు కూడా టైంకి అనేది చేరుకుంటారండి. ఇక్కడ లడ్డు ప్రసాదం ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు? అవి అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు, లడ్డు కావాలి ఖైరతాబాద్ అని చెప్పేసి. మీరు ఏం సార్, ఇప్పుడు అంతకుముందు తాపేశ్వరం నుంచి లడ్డు అనేది పెట్టడం జరుగుతుండే. అప్పుడు కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ యొక్క భక్తులకి చాలా ఇబ్బంది కలిగింది. అప్పటి నుంచి మేము ఆ పెద్ద లడ్డు అనేది క్లోజ్ చేసాము. అది కాకుండా భక్తులు కొన్ని వందలల్లో కూడా దేవునికి అనేది సమర్పించి ఉత్సవ కమిటీకి ఇస్తారు. ఉత్సవ కమిటీ వచ్చిన భక్తులకి అదే రోజు నుంచే లైన్లోనే అనేది ఉన్న ప్రసాదాన్ని అనేది భక్తులకే పంచడం అనేది జరుగుతుంది. ఆ ఉత్సవ
వాళ్ళ తర్వాత పంచితే అదొక ఇష్యూ అవుతుంది కాబట్టి భక్తులకి వచ్చిన వాళ్ళకే ఆ ఒక ప్రసాదాన్ని అనేది లైన్లోనే పంచడం అనేది జరిగిపోతుంది.